హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్. ఇవాళ బిగ్ బాస్ రివ్యూ అయితే మేము వచ్చేసినాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అట్లనే ఇద్దరు చెప్పే వీడియో మొత్తం ఫుల్ లెంత్ వీడియో చూడండి, చూసి ఎట్లుంది ఇంకా అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే రాయండి. ఇంకా మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోలకు అయితే మీ సపోర్ట్ అంటే మీరు ఇచ్చే లైక్ కామెంటే మాకు సపోర్టింగ్ ఉంటుంది నెక్స్ట్ వీడియో చేయడానికి అనేది నేను చెప్పగలుగుతున్నాను. అంతేనా? అంతే. నిన్న రివ్యూ మొదలుపెట్టిగా మాధురి పోయింది కదా, షార్ట్ వీడియోలో మాధురకే పోయిందని ఏడిచిండు చూడాలి. పాపం ఆ పిల్ల ఏడుస్తుంది. ఏ పిల్ల? తనుజ పిల్ల. ఇప్పుడు మ్యాడీ అన్నది కదా, మరి ఇప్పుడు డాడీ అంటదే మరి రోజు. డాడీ పోయిందిగా, డాడీ ఉన్నాడు. ఇప్పుడు డాడీ మాత్రం చెప్తాడు మళ్ళా ఏది కొన్ని రోజులు అన్నమాట అంటూ. అంతే కదా. తనుజ మంచిదే, మంచిది దేనికి అన్నిటికీ. అవునా? ఏమో నాకైతే ఎవరు మంచిగా ఉన్నారు, ఎవరు స్ట్రాంగ్ ఆడుతున్నారు చెప్పాలా? రామ్గాడు ఏది సందులలో పోయి చూద్దా? అరే తోకాడు. మీకు ఎవరు కరెక్ట్ అనిపించింది అనేది కామెంట్ చేయండి. నాకైతే తనుజనే బెస్ట్ అనిపిస్తుంది. బాండింగ్స్ ఏం లేవు, బాండింగ్స్ అని ఒకటి క్రియేట్ చేసి పెట్టిరు తప్ప మరి క్యాప్టెన్సీ టాస్క్లో బాండింగ్ ఏమైంది? ఎవరు సపోర్ట్ ఎందుకు చేయలే? బాండింగ్ ఉంది కదా, సపోర్ట్ చేయాలి కదా. ఏడే చేసిర్రు క్యాప్టెన్సీలో దివ్యకి సపోర్ట్ చేసిర్రు, తనుజకి సపోర్ట్ చేయలే కదా. మాట్లాడరు. అది మనం క్వశ్చన్ అడిగితే మాటలు రావు. అట్లుంటుంది అట్లుంటుంది అంతే కదా. ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్లో తనుజకు సపోర్ట్ చేస్తే తనుజ క్యాప్టెన్ కావాలి. అట్లా కాకుండా దివ్య క్యాప్టెన్ ఎందుకు అయింది? దివ్యకి సపోర్ట్ చేసిర్రు. ఎందుకంటే పాపం ఆ పిల్ల కావాలని చెప్పి ఆ పిల్లకి ఇచ్చిర్రు. ఈ పిల్ల కూడా కాలేదు కానీ ఆ పిల్ల అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ జాతకం చెప్పిండు అయ్యా స్వామి. ఆ పిల్లనట్టు ఇప్పుడు క్యాప్టెన్ అవుతుంది. నెక్స్ట్ వీక్ క్యాప్టెన్ తనుజనే రాసి పెట్టుకోరు మీరు అందరు. ఇక రాసి పెట్టుకోరు. నెక్స్ట్ వీక్ తనుజనే క్యాప్టెన్ అవుతుంది. నెక్స్ట్ వీక్ తనుజనే క్యాప్టెన్ అవుతుందట. ఇవాళ ఏడైతుంది? ఇవాళ నామినేషన్స్ ప్రక్రియ నిన్న నామినేషన్స్ ప్రక్రియ అయిపోయింది. అది ఇవాళ ఇస్తారు మనకు. ఇక తనుజ క్యాప్టెన్ అవుతుందని నువ్వు చెప్తున్నావు. తనుజ క్యాప్టెన్ జాతకం రాసేసిండు మావాడు, అందరు చూడుర్రి ఈ వీక్ తనుజ క్యాప్టెన్ అట. ఇక తనుజ క్యాప్టెన్ అయితే మావని కూడా పడతారేమో జాతకాలు చూడమని చెప్పి. నంబర్ ఒకటి పెట్టుకుని ఫోన్పేలు గూగుల్ పేలు ఇచ్చేస్తాడు, కొట్టేసేయండి. అంతేనా? ఆన్లైన్ చేయకు పాపం, మోసాలు జరుగుతున్నాయి, చాలా మోసాలు జరుగుతున్నాయి. ఆన్లైన్లో చేయకండి. క్యాష్ ఆన్ డెలివరీ లేదు. ఓన్లీ వచ్చిన తర్వాతనే వేయాలి. ఉండిలో వేయాలంట. అమ్మా అప్పుడే ఉండి కూడా పెట్టినవా? నిన్న నాగార్జున ఎట్లున్నాడే? మంచిగా ఉన్నది. నాకైతే మస్తు అనిపించిండు. ఏజ్ పెరిగిన కొద్దీ అసలు ఏమన్నా గ్లామర్ అయ్యో. ఈడ చూడరు ముట్టి కింద 30 ఏళ్ళు లేవు, అప్పుడే అద్దెక్రం పోయింది. ఆడ 65 ఏళ్ళు 70 ఏళ్ళకి వచ్చినా కూడా ఇక్కడ ఇవన్నీ బ్లాక్, ఎంత సూపర్ వైట్. పాలతో స్నానం చేస్తాడో ఏమో. కాదు, మందుతో వైన్తో స్నానం చేస్తారు కాబట్టి ఎంటికలు ఊడిపోవు, గ్లామర్ ఉంటుంది. మనం ఏం చేస్తాం? పైసా ఏదైనా దీంతో పని. గ్లామర్ పైన డైట్లు మెయింటైన్ చేస్తారు వాళ్ళు. డైట్లు మెయింటైన్ చేయాలి, తింటే కాదు డైట్లు వేయాలి. డైట్లు చేస్తేనే అట్లా అవుతాడు స్లిమ్గా. నిన్నటి ఎపిసోడ్లో మాధురి పోతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకు అని అంటే పవర్ ఉంది కదా మన తనుజ దగ్గర సేవింగ్ పవర్ ఉంది కదా. ఇక తల్లిని కాపాడుకుంటుందేమో అని అనుకున్నాను నేనైతే. ఓయమ్మో, ఆమె తక్కువలో బయటకు వచ్చినాక ఏమన్నది? నేను కావాల్సుకొని వచ్చిందంట బయటికి. అవునా? అటు ఎట్లా వచ్చినా అర్థం కాలే. కావాల్సుకొని అంటే బిగ్ బాస్కు చెప్పుకున్నా ముందే, నేను మా మొగంది బర్త్డే ఉంది, బర్త్డే వరకు వెళ్ళిపోతాను చెప్పుకొని వచ్చిందా? ఏమో మరి అన్నది కదా శివాజీతోని బిగ్ బాస్ బర్స్లా ఇట్లా అంటే తెలుగు ప్రజలతోని ఉండాలనుకున్నారు కదా, తెలుగు ప్రజలు ఇళ్ళల్లో ఉండాలనుకున్నారు కదా, ఏమైంది ఇంత తొందర వచ్చిరంటే అదేం లేదు, నేను కావాలనే నామినేషన్ ఎంచుకున్నా. ఆమె పోవాలనుకుంటే పోయిందంట, రావాలనుకుంటే వచ్చిందంట. అది బిగ్ బాస్ ఇల్లు కాదు, రాజా ఇల్లు అయిపోయింది. అందుకే పోయినప్పుడు పోయింది. మామూలుగా తీసుకుంటారు అట్లా. ఈ మమ్మల్ని ఎందుకు తీసుకుంటారే? అట్లా పేరు ప్రచారాలు పోవాలి.
రెండు పెళ్ళిళ్ళు చేసుకొని పేరు ప్రచారం పోవాలి. అయితే కౌంటర్ వైడ్స్ అయితే నేను రేపు నుంచి కంట్రవేలు చెప్తా. కంట్రవేలు అదే పెళ్లి చేసుకుంటావే నన్ను పెట్టి మామూలు నన్ను పెట్టి పెళ్లి మరి అట్లా ఫేమస్ కావాలంటే అట్లా వేసుకుంటే బెస్ట్ అండి. మీరందరు వింటున్నారు, సాక్ష్యం మీరే. రేపు ఇట్లా పెళ్లి చేసుకుని వీడియోలోకి వస్తే ఈ చితకవాదుడే ఉక్కునేది అయితే లేదు. మరి వాళ్ళకి ఫేమస్ కావాలంటే 2 పెళ్ళిళ్ళు అంటారు. మరి అట్లా 2 పెళ్ళి ఉండాలి, 5 పిల్లలు ఉండాలి. అంటే ఇక్కడ 2 ఉన్నారు, ఇంకొక దగ్గర అక్కడ 3 అక్కడ చూసుకోవాలి ఇక ఆంటీలే అట్లా తీసుకొని చేసుకుంటే అప్పుడు ఫేమస్. కాంట్రవర్సీలలో ఎక్కువ వెళ్తే జనాలలో ఫేమస్ అయితే అప్పుడు పోవచ్చు. ఇప్పుడు చిట్టి పికిల్స్ జనాలను తిట్టి ఫేమస్ అయింది. చట్నీల గురించి రేట్లు ఎందుకు అంత పెట్టినావు అంటే ఫస్ట్ కెరియర్ మీద ఫోకస్ చేయండి, చట్నీ తర్వాత కొందు అన్నది. బిగ్ బాస్లో పోయినాకుల్లా అసలు నిన్న మీరు వీడియో చూసిరో లేదా కానీ, ఎంతమంది చూసిరో కానీ వీడియో పెట్టింది ఒకటి. బిగ్ బాస్లో మనం చూసినాం కదా ఇవన్నీ మచ్చలు. ఇప్పుడు చెప్పి నాలుగా లడ్లడ్డు చెంపలు ఉన్నాయి కదా, నా అంత దొడ్డు లేకుండా లడ్లడ్డు చెంపలు ఉన్నాయి కదా. మళ్ళీ బయటకు వచ్చినాక ఏమని చెప్తుంది, అవి నాకు అట్లా చూపించిరు వాళ్ళ కెమెరాలలో, నాకు అక్కడ వాటర్ వల్లే అందుకే నాకు పింపుల్స్ అయినాయి, ఇవన్నీ వాళ్ళు చూపించిరు, ఇప్పుడు చూడండి నాకు చెంపలు లేవు అని చూపిస్తుంది. చెంపలు లేవట. నాకు ఫస్ట్ టైం నేను షాక్ అయింది ఏడో తెలుసా, ఫిల్టరు అంటే ఇట్లా మన ఇన్స్టాలలో ఫిల్టర్ పెట్టినప్పుడు ముఖానికి ఫిల్టర్ పెడతారు అనుకున్నాను, కానీ బాడీ సన్నగా కావడానికి దొడ్డుగా కావడానికి కూడా ఫిల్టర్ పెడతారని ఇప్పుడే తెలిసింది. ఈ అమ్మ ఫోన్లు మనుషులను చూసి, అందుకే ఇగో పెళ్లి సూపులు గిల్లి సూపులు వేసుకునేటోళ్ళు ఫోన్లలో చూసి నమ్మకుర్రి, రియల్గా పోయి రియల్గా మనిషిని చూసే నమ్ముర్రి. ఎందుకైనా మంచిది, లోకం మంచి లేదు అట్లా చూడు. ఇప్పుడు అలాగే సిట్టి పికిల్స్ ఎంతమంది పాపం ఇన్స్టాలోనైతే 5 లక్షల ఫాలోవర్స్ ఉన్నారే. ఎందుకట్లా అందం చూసి ఇప్పుడు పచ్చళ్ళు నాకు పెడతాను బిగ్ బాస్లకు పోయినాక చూసి ఆ ఫాలోవర్స్నే ట్రోల్ చేసి పెట్టిరు. అమ్మ అప్పుడే అది ఏంది పంపట్టు వచ్చిందిరా నాయన, దాని ముఖం మొత్తం షేర్ పట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు అందం గురించి కాదు, కాకపోతే నేను మేకప్లు అయ్యా, నేను ఇదే అయ్యా, నేను అదయ్యా, నేను ఇట్లా అందంగా ఉంటా అని 10 సార్లు చెప్పుడు తప్పు. అక్కడ నువ్వు అందం ఎట్లున్నావో అట్లుంటే నువ్వు ఫస్ట్ నుంచి ఉంటే అది వేరే ఉంటుండే. సో లైవ్లో చూడు బిగ్ బాస్లో అద్దం కాడ కూర్చుంటే గంట సేపు రుద్దుతూనే ఉంటారు. లైవ్ వీడియో మొత్తం అది లైవ్ వీడియో అంట. వాళ్ళు అర్థం కాదు రుద్దుకోరు అనుకో, వాళ్ళనే ఇంకా చూపిస్తా ఉంటే రుద్దుకునేది, చూసుకునేది, పెట్టుకునేది, వేసుకునేది, పెట్టుకునేది లైవ్ వీడియోలో. అది లైవ్ వీడియో అంట. నాకైతే అర్థమే కాదు అది ఏం లైవ్ చెప్తుందో ఏమో మరి బిగ్ బాస్. లైవ్ వీడియోలో అట్లనే చూపిస్తారు. లైవ్ వీడియోలో నిజంగా నేను పైసలు కట్టి వేస్ట్. మీరు ఆ గంట ఎపిసోడ్ చూస్తేనే బెస్ట్, కానీ ఈ లైవ్ వీడియో వేస్ట్. ఎందుకంటే వాళ్ళ మేకప్లు, వాళ్ళ అద్దులు దిద్దులు ఇవే ఉంటాయి తప్ప ఏమి తినుళ్ళు. లేకపోతే కెమెరాలు లక్షలు పెట్టి కొంటారే, మా కెమెరాలను చూపిస్తారు, లేకపోతే గిరిసేపు అది ఎట్లా అయితే అట్లా జరుగుతుంది. ఇక నేనైతే అదేంది ఫైజన్లు తాగిపించుకోరు కదా ఒకరికొకరు. ఫైజన్లు అంటే నాగార్జున చెప్పిండు కదా, చేదు లిక్విడ్ ఉంటుంది చూడు, అది ఇంజక్షన్తో ఫుక్ చేసి అది తాగిపించుకోరు ఒకరికొకరు. మరి అది ఫైజనే అన్నాడు నాగార్జున సార్, ఫైజనే అని అన్నాడు. అయితే అది చచ్చిపోనీకి కాదు, నీ గేమ్ మీద ఎవరు నీకన్నా ముందు అంటే నీకు అడ్డుగా ఉంటుంది ఎవరు అని చెప్పనీకి ఫైజన్ లాగా ఇచ్చారు. దాని విషయంలో కాంట్రవర్సీ శత్రుశేషం బో భారీ డైలాగులు వేసిండు. శత్రుశేషము ఇక శత్రుశేషమో పాయసం అని చెప్పారు. పాయసాలు ఇస్తూనే ఉంటారు, పాయసాలు ఫస్ట్ టైం ఇచ్చారు. అది హాస్పిటల్ ఎందుకు పోతారే హాస్పిటల్కు, అది చేదు మందు, నీకు ఏం తెలియదు. మళ్ళా పాయిజన్ అంటారు, అట్లా అంటారు. పాయిజన్ అంటే దేనంటారు, పాయిజన్ అని మందు అంటారు. ఇండ్రీను చెట్ల కొట్టే మందు, యూరియా, అమోనియా, డిఏపి అంటే డిఎస్పి తెలుసు, అది మన దేవిశ్రీ ప్రసాద్ తెలుసు. డిఎస్పి డిఏపి అంటే అదే చెల్లెల వేసేది. నీకు చెల్లెలు వేసే మందులు బాగా తెలిసే. ఎంతకాలం చేసినావు నువ్వు? పల్లె ప్రశాంత్ లెక్క నువ్వు రైతు బిడ్డ అవుతావైంది. రైతు బిడ్డ వచ్చి సంపాదించుకోండి, రైతు బిడ్డ సంపాదించుకొని జనాలు వస్తారు. రైతు బిడ్డలు ఎంకరేజ్ చేయాలి మీరు. ఒక రైతు బిడ్డను ఎంకరేజ్ చేసి కప్పు కొట్టుకోయేటట్టు చేస్తే ఎట్లా? ఈ రైతుని బిడ్డ ఎంకరేజ్ చేయాలి. రైతు బిడ్డ మా ఊర్లో వస్తాడు, నాకు ఫోన్ చేయండి.
మరి ఈ రైతు బిడ్డ మాస్టర్ చేస్తాడు ఈరోజు బిగ్ బాస్లో మంచి తాలకి నీకే చెప్తా బిగ్ బాస్లో ఆడియన్స్కి వస్తారు కదా వాళ్ళకి ఇస్తుందా మనిషికి రూపాయి అవుతా మనిషికి రూపాయి కథ పంచినామంటే పంచిన కథ 30 లక్షలు బ్యాంకులో రాజా బతుకు ఎంజాయ్. అది సండే ఎపిసోడ్ అయితే ఏం లేదు, అంత ఏం లేదు కానీ ఫస్ట్ తనుజన్ అయితే జర క్లాస్ వీకిండు. తనుజకు క్లాస్ పడ్డది నాకు జర బాధ అనిపించింది. ఇక వారానికి ఎన్ని రోజులు? వారానికి 7 రోజులు. 7 రోజులు. 7 రోజులలో ఎన్నిసార్లు ఫుడ్ పెడతారు? 3 సార్లు పెడతారు. ఎన్నిసార్లు అయినాయి దానికోసమా? మరి తిన్నప్పుడల్లా వీళ్ళు పంచాయతీలే. ఏది తినడానికి వేరా పంచాయతీ వేరే అర్థం కాలేదు. రేషన్ మేనేజర్ గా నచ్చదని చెప్పింది కానీ తినాలి అటు పంచాయతీ పెట్టుకోవాలి. కాదే, అది రేషన్ మేనేజర్ గా నచ్చదని తనుజ ఆల్రెడీ చెప్పింది. ముందే ఉండని చెప్పాలి. ఉండని చెప్తేనే మాకు బలవంతంగా పెట్టిరా. బలవంతంగా కన్నింగ్ ఇమ్ము పెట్టిండు. కన్నింగ్ తెలుసా, ఇమ్ము ఏం చక్కనోడు కాదు. అబ్బో బాగా హుషారు. ఏడా అంటే కప్పులు తీసుకోవాలన్న కాన్సెప్ట్లా ఎవరెవరు స్ట్రాంగ్ ఆడుతుర్రో వాళ్ళని తీసేసి ప్లాన్ చేస్తుండు తెలుసా. ఇమ్ము గేమ్ ఎట్లుంటుంది? కామెడీ చేస్తాడు. మంచిగా ఉందా కామెడీ పరంగా? కామెడీ పరంగా నచ్చిందంటూ సూపర్ అయితే రాడు. నాకైతే టాప్ 5 ఉండాలనిపిస్తుంది కానీ కప్పు తీసుకునేంత రిజర్వ్ పర్సన్ అయితే కాదనిపిస్తుంది. డెమాన్కి ఉండాలి కప్పు. ఏమైంది? ఉండాలి, ఎందుకంటే ఇద్దరు కదా అటు సాగు పట్టుకుంటారు. అట్లా కాదు, డెమాన్కి ఎందుకు అని అంటే అరే డెమాన్ డమ్మీ గేమ్లు మస్తు ఆడతాడు. గేమ్లు ఆడితే ఒక రాక్షసుని లెక్క ఆడతాడు గేమ్ ఆడతావు కానీ అన్ని పిచ్చి పనులు ఎక్కువ ఉన్నాయి. మరి పిచ్చి పనులు అంటే ఇక అవి యూత్ అన్నప్పుడు ఉండదా? ఊత అయితే ఊతు ఇంటికాడ చూసుకోవాలి. నీ ఊతే చక్కలేదు ఇంటి దగ్గర ఊతులా. ఈ ఊతలా చేయంతాడు అంటే జర ఉంటాయి ఫేమస్ అమ్మాయి. ఇప్పుడు బిగ్ బాస్ రోజులు ఎట్లా అంటే రీతు ఎంతైనా జర ఫేమస్. మన ప్రదీప్ నీకు తెలుసా రీతు ఎట్లా దేంట్లో ఫేమస్? రీతు ఎట్లా వచ్చింది తెలుసా? రీతు దేంట్లో ఫేమస్ ఎట్లా వచ్చింది ఫస్ట్ చెప్తే. పెళ్ళయింది అంటే బిగ్ బాస్ అంటేనే పెళ్ళైన వాళ్ళు పెట్టిన వాళ్ళని లేకపోతే లవర్లు పెట్టిన వాళ్ళని అవార్గాలని తీసుకుంటున్నాడు బిగ్ బాస్. ఇక వాళ్ళ క్యారెక్టర్తో సంబంధం ఉండదు, వాళ్ళు చేసే వర్క్తో సంబంధం ఉంటుంది. క్యారెక్టర్ది ఏముంటుంది? క్యారెక్టర్ పర్సనల్ క్యారెక్టర్ అంతే కాదు, అంత వేస్ట్. మరి బిగ్ బాస్ అంటేనే ఇక నువ్వు చెప్పే ప్రకారం చూస్తే వాళ్ళ జాతకాలన్నీ హిస్టరీలన్నీ తెలుసుకొని వాడు 7 తరాలు చూసి మన 7 తరాలు చదివి ఇక 7 తరాల నుంచి ఒకరిని తెచ్చుకోవాలి. అట్లా కుదురుతుందా చెప్పి? 7 తరాల దాకా ఎందుకు పోతున్నావు? ఒక తరం చూస్తే ఎక్కువ చాలు. వాళ్ళ తరం ఒకటి చూసుకొని తెచ్చుకుంటే ఏముంటుంది? క్యారెక్టర్ చూడరు. క్యారెక్టర్ ఏం అవసరం వాళ్ళకు కరెక్ట్ ఫేమస్ ఉన్నోళ్ళు కావాలి. ఎందుకంటే వాళ్ళ వీడియోలు చూడాలి. ఆమె కంటే ఎక్కువ ఫేమస్ ఉన్నారు. కరెక్టే, వాళ్ళ ఇష్టం పడలేదేమో. ఏమి ఇష్టపడ్డది రానికి? ఫస్ట్ తెలితే కదా నువ్వు పెట్టేది. దేవో మస్తు మందిని పెట్టిండే, వాళ్ళని పెట్టందే ఊకుంటారా? మస్తుగా తీసుకుంటారు. అగ్ని పరీక్షలు ఎంత బొచ్చడి మంది వచ్చిర్రు. అందులోకించి ఈ 6 రాణిముత్యాలని ఎరుకొచ్చిర్రు బయటకు. మస్తు రాలే. నాగు మన ఏం నాగపాము కాటు వేసిందో అనుకుంటా. నాగరాజో ఏం రాజు మస్తు ఉంటుండే, కామెడీ మస్తు చేస్తుండే. వేస్ట్ తీసుకోకపోయిరి పాపం. 2 సార్లు వచ్చిపోయి బిడ్డ, 2 సార్లు వచ్చినా తీసుకోకపోయిరి. అగ్ని పరీక్షలో మస్తు పాల్గొన్నాడు. మంచి కామెడీ చేసేటోళ్ళనేమో తీసుకోలేదు, కాంట్రవర్సీలో ఉండేటోళ్ళని ఏమి తీసుకున్నారు. మరి వాడు కాంట్రాక్ట్ పెట్టుకుంటే అయిపోతుండే, చెప్పుకుంటే అయిపోతుండే. నాకు ఇట్లా 2-3 పిల్లలు ఉన్నారు, 10 మంది పిల్లలని చెప్పుకుంటే మంచిగా తీసుకుందరు పాపం. వట్టి వేస్ట్ అయిపోయిండు. నాగవల్లి నాగపాము నాగరాజు తాసు పాట కూడా ఉంది ఒకటి, నాగపాము కాటు వేసిందని సిగ్నేచర్ సాంగ్ అలా అగ్ని పరీక్షలో. మందు వచ్చారు అలాగే సిగ్నేచర్ మందా? మళ్ళీ సిగ్నేచర్ సాంగ్ అంటే సిగ్నేచర్ ఇట్లా వాళ్ళ కోసం సృష్టించిన సాంగ్ అన్నట్టు. అది సిగ్నేచర్ అంటారు. సిగ్నేచర్ మందు అంటే సిగ్నేచర్ పేరు మందు కూడా ఉంటుంది. ఏమోనుల్లా ఈయనకి తెలియాలి. ఇక సండే ఎపిసోడ్ అయితే నిజంగానే అంత ఎక్కువ జరగలేదు. మాధురి పోయిన మాధురి పోయింది ఒకటి కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది. ఎందుకు అని అంటే మాధురి రావాలనుకున్నప్పుడు వస్తుందంట, పోవాలనుకున్నప్పుడు పోతుందంట. అది బిగ్ బాస్ అడ్డ కాదు, మాధురి గడ్డ అన్నట్టు చేసింది నిన్ననైతే.
నాకైతే గట్టి అనిపించింది. నిన్న బిగ్ బాస్ బర్సులు అసలు ఆగలేదు. శివన్నతోని ఏమన్నా పంచుల మీద పంచుల మీద పంచులు వేసింది. శివన్నే ఆగమైంది. ఇన్ని పంచులు ఏంది ఆ పంచు పలక్నామకే పంచేస్తుంది అన్న రేంజ్లో పనిచేసినట్టు అనిపించింది నాకైతే. పెద్ద మనిషి కంట్రోల్ చేసిండు. శివన్న మామూలుగా వేయాలంటే మస్తు వేయచ్చు, కానీ ఒక స్థాయి ఇచ్చిరు కాబట్టి అందులో గట్టిగా మాట్లాడొద్దు, ఇంటర్వ్యూ మాత్రమే చేయాలన్నట్టుగా ఇంటర్వ్యూ మాత్రమే చేసిండు. ఆడికి అన్నాడు, నేను పర్సనల్గా అడుగుతలేను, అవి క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి నేను అడుగుతున్నా అని చెప్పేసి అడగడం అయితే జరిగింది. ఇక అమ్మగారు అసలు ఆగలేదు. పంచుల మీద పంచులు గాడుపు తీసేద్దామని చూసింది, కానీ మనోడు కూడా తగ్గలేదు. మనోడు కూడా ఇక్కడికక్కడనే ఇచ్చి పడేసిండు. తెలంగాణ ఆంధ్ర ప్రజలను, తెలుగు ప్రజలను ఇళ్ళల్లో ఉందాం అనుకున్నావు కానీ ఎవరు నిన్ను కానలే, బయటకు పంపించారు అన్న రేంజ్లోనే మాట్లాడింది. లేదు, నేనే వచ్చాను బయటికి. నాకు నేను తెలిసిన మా మొగంది 4 తారీఖు బర్త్డే ఉందట. బర్త్డే ఉంటారు, హనీమూన్ పోతారు రేపు. టికెట్లు బుక్ చేసుకుని రావాలి లోపల ఉన్నప్పుడు. హనీమూన్ పోతారట. అయితే వాళ్ళకు ఇంకొక అదేమేమని దువ్వాడ, అదేంటి చిన్నోడు వస్తాడట, దువ్వాడ చిన్నోడు. దానికోసం పోతుడు హనీమూన్ కాలు. అందుకే వచ్చేసింది బయటికి. సరే, ఇది మా ఇద్దరి ముచ్చట్లు అన్నట్టు. మా ముచ్చట్లు మీకు ఎట్లా అనిపించినా ఖచ్చితంగా కామెంట్ చేయర్రి. చెప్పు, ఇంకేమైనా చెప్పు. ఇంకా గట్ల మంచిగా ఉంటే 4 లైకులు కొట్టు. నువ్వు ఇంకా జోష్గా మాట్లాడి నీ లోపల ఉన్న టాలెంట్ అంతా బయట తీస్తే కదా వాళ్ళకు ఇంట్రెస్ట్ వచ్చేది. వస్తుంది బయటకు. అది సిగ్గులు వాడుతుంది జరంతగా. ఇంకా మీరు ఎంకరేజ్ చేయండి, ఖచ్చితంగా బయటకు వస్తే టాలెంట్. ఇంతే కదా, మీరు చెప్తే నేను చెప్తా, మీరు చెప్తలేరు, నేను చెప్తలేను, అంతే. చెప్పుర్రి, ఎట్లుంది కామెంట్లలో చెప్పుర్రి. కామెంట్లలో మంచిగా ఉందా అంటే చెప్తారు, కానీ చెప్తలేరు కాబట్టి నేను చెప్తలేను. అట్టెక్కేస్తాం వల్ల అగాధం చెయ్య. సరే, మీరైతే చెప్పుర్రి. ఉంటున్నాం మళ్ళా. బాయ్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.